బడ్జెట్ 2026-27 పార్ట్ 3 గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ బడ్జెట్లో పార్ట్ 3 వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో మిగిలినటువంటి ఇంపార్టెంట్ అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మీరు మర్చిపోకుండా చూడాల్సింది ఏంటంటే, బడ్జెట్ మీద ఈ యొక్క వీడియో షార్ట్స్ చేయడం జరిగింది. ప్రతి షార్ట్ 3 నిమిషాల నివిడిదిలో చేయబడింది. ఇలా 10 షార్ట్స్ ఉన్నాయి. లింక్ శివప్రసాద్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు యూట్యూబ్ లింక్లో ఉన్నాయి. బడ్జెట్ని నేను వేగంగా నేర్చుకోవాలి అనుకుంటే, కొంచెం విజువల్గా నాకు ఎక్స్ట్రాడనరీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే, దీస్ వీడియోస్ ఆర్ ద బెస్ట్ వీడియోస్. సో ఇక ఏమాత్రం డిలే లేకుండా పార్ట్ 3 ఆఫ్ ద బడ్జెట్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ బడ్జెట్లో డిఫెన్స్కి మంచి కేటాయింపులు చేయటం జరిగింది. సో ఇన్ దిస్ బడ్జెట్ డిఫెన్స్కి 14.7% ఆఫ్ టోటల్ బడ్జెట్ వాల్యూ ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఇఫ్ ద కంట్రీ విల్ స్పెండ్ 100 రూపీస్, 14.7 rupees is allocated to the డిఫెన్స్ సెక్టార్ లేదా రక్షణ రంగం అని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ లాంటి విజయం తర్వాత భారతదేశం ఈ యొక్క రక్షణ రంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్స్, ఇతరత్ర అంటివి ఈ యొక్క బడ్జెట్లో మూలధన వ్యయం కూడా ఈ యొక్క రక్షణ రంగానికి పెంచడం జరిగింది. దాంతోపాటుగా భారతదేశంలోనే ఉపాధి అవకాశాలు పెంచే విధముగా 75% డిఫెన్స్ ప్రొడక్ట్స్ని దేశీయంగానే ఉత్పత్తి చేయాలి. మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు ఆల్రెడీ మీకు తెలుసు. తద్వారా మన దేశంలో ఉపాధి కల్పన జరుగుతుంది. దేశ భద్రత, రక్షణ రంగం యొక్క మౌలిక వసతులు, దాంతోపాటుగా మరియు భారతదేశంలోనే రక్షణ ఉత్పత్తిని పెంపొందించడానికి ఈ బడ్జెట్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. సో అది నీట్గా ఈ షార్ట్లో మీకు ఉండడం జరిగింది, డిఫెన్స్ సంబంధించిన దాంట్లో. మరి దాంతోపాటుగా మనం గమనించినట్లయితే ఈ బడ్జెట్లో రైల్వేస్కి ఒక మంచి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్, సో 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ కూడా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 3 రైల్వే హై స్పీడ్ కారిడార్స్ హైదరాబాద్ గుండా కూడా ప్రయాణించడం వల్ల భారతదేశంలో వేగవంతమైనటువంటి రైల్వేస్ని ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాంతోపాటుగా కవచ్ అంటే ఈ రైల్వేస్ ఏదైతే ఉందో, ఈ రైల్వేస్లో చాలాసార్లు రైల్వే యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలా జరగకుండా కవచ్ అనేటువంటి పథకానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 3 లక్షల కోట్లకు పైన రైల్వే బడ్జెట్ని ఈ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ మనం మాట్లాడాం. నిర్మలా సీతారామన్ రికార్డు బ్రేక్ చేశారు. 9 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మహిళగా నిర్మలా సీతారామన్ గారు సొంతం చేసుకున్నారు. సో లాస్ట్ బడ్జెట్లో లాస్ట్ పార్ట్ 2 వీడియోలో మనం ఆదాయాల గురించి, వ్యయాల గురించి మాట్లాడాం. పార్ట్ 1 వీడియోలో
మనం బడ్జెట్ యొక్క లక్ష్యాల గురించి మాట్లాడాం. మరి పార్ట్ 3 వీడియోలో అదర్ ఎలిమెంట్స్, ఇతర అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ ఏవైతే షార్ట్స్ రూపంలో చేయబడ్డాయో వాటిని ఒకసారి వాచ్ చేయండి. దట్ ఈజ్ ఎట్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్. మీ ఎగ్జామినేషన్కి అత్యంత యూజ్ఫుల్ అయినటువంటి సమాచారంగా నేను దాన్ని పరిగణిస్తాను. మరి బడ్జెట్ 2026-27లో కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, స్టోరేజ్, యాక్చువల్గా చెప్పాలంటే అనేక పరిశ్రమల నుంచి ఈ విధముగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. మరి కార్బన్ డయాక్సైడ్ విడుదలవటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఈ ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అని అంటాము, ఆ గ్లోబల్ వార్మింగ్కి ఇది కారణమవుతుంది. ఎందుకంటే మానవుడు ఆర్థికంగా ఎదుగుతున్నాడు, పర్యావరణాన్ని కోల్పోతున్నాడు. హ్యూమన్ ఈజ్ ఎకనామికల్లీ బికమ్ సో స్ట్రాంగ్, బట్ ద ఎన్వైరన్మెంట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ సైడ్ బై సైడ్. సో ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ బడ్జెట్లో మనకు ఈ కార్యక్రమానికి జనరల్గా చూడండి. సో ఈ విధముగా కార్బన్ని మనం ఒక ప్లాంట్ ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే జరిగి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కోల్ బొగ్గును మండించి మీ అందరికీ తెలుసు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారని. బొగ్గును మండించి మీ అందరికీ తెలుసు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారని. మరి ఈ విధముగా ఉత్పత్తి చేసిన దాన్ని ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి దాన్ని మనకు ఇక్కడ స్టోర్ చేసుకొని దాన్ని మెకానిజం ద్వారా తిరిగి మనం దాన్ని యూజ్ చేసుకునేటువంటి విధంగా దాన్ని రూపొందిస్తారు. పూర్తి వీడియో మనకు దీనికి సంబంధించి మన ఛానల్లో తొందరగా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి 20,000 crores కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, CCUS. ఈవెన్ ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో CCUS అంటే ఏమిటి? కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ఓకే, ఈ టెక్నాలజీ ఏదైతే, దీనికి కొంత టెక్నాలజీ కావాలి. సోడియం యాంటీమోనేట్ అండ్ దాని తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడానికి సంబంధించిన బ్యాటరీస్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కార్బన్ రహిత సమాజాన్ని, కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పరచడానికి ఈ బడ్జెట్లో 20,000 crores ఈ యొక్క కార్యక్రమాన్ని CCUS, కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ఎగ్జామ్ హాల్లో CCUS ఫుల్ ఫామ్ అని అడగొచ్చు, లేదా ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్ అడగొచ్చు. మరి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు లేదా ఏ మినరల్ ఉపయోగిస్తారంటే సోడియం యాంటీమోనేట్ అనేటువంటి పేరు ఉపయోగించవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదకత ఇంధనం లక్ష్యం. 2030 కల్లా 500 gigawatts రీప్రొడక్టివ్ ఎనర్జీ, అంటే మనకు పునరుత్పాదకత శక్తి మనం తీసుకురావాలి. సో కాబట్టి పర్యావరణానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్గా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్, భారతదేశంలో సరుకు రవాణా ఏదైతే ఉందో, ఎందుకంటే మనకు ఈ ట్రేడ్కి సంబంధించి కంటైనర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంటైనర్స్ బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్ 2026-27లో ఈ కంటైనర్స్కి సంబంధించి ఒక ప్రత్యేక పథకాన్ని స్టార్ట్ చేసి, ఆ పథకం కంటైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ లేదా కంటైనర్ల తయారీ పథకాన్ని ఏర్పాటు చేసి 10,000 crores ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఎలాకేట్ చేయడం జరిగింది. ఇన్ దిస్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ఈజ్ అలొకేటెడ్ 10,000 crore rupees. సో ఇక్కడ కంటైనర్ల తయారీకి సహాయ పథకం రాబోయే 10 ఏళ్లలో దగ్గరగా ఒక 10 లక్షల యూనిట్లు తయారు చేసి
దేశీయ తయారీ రంగాన్ని బలంగా తయారు చేస్తూ 3,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ బడ్జెట్లో కంటైనర్ల తయారీ పథకానికి 10,000 క్రోర్స్ని మనకు ఎలాకేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మరొక అంశం కనుక మనం మాట్లాడినట్లయితే ఈ బడ్జెట్లో ఇంకొన్ని అంశాల గురించి మనం చర్చించినట్లయితే మరి ఆరోగ్య రంగం లేదా హెల్త్కి సంబంధించి ఈ బడ్జెట్ ఏ అంశాలు తెలియజేస్తుందంటే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. దేశంలో కావలసినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం. సో ఇక్కడ ఈ బడ్జెట్లో మీరు చూసినట్లయితే ఫెర్టిలైజర్కి సబ్సిడీ ఉంది, ఫ్యూయల్కి సబ్సిడీ ఉంది, ఫుడ్కు సబ్సిడీ ఉంది. సో భారతదేశంలో ఆహారాన్ని అంటే ఫుడ్కు చూడండి, భారతదేశంలో సబ్సిడీలు గుర్తుంచుకోవడానికి F3 అనే పదం గుర్తుంచుకోండి. F3 అంటే ఫుడ్, ఫ్యూయల్ యాజ్ వెల్ యాజ్ మనకు ఫెర్టిలైజర్స్, ఎరువులు, ఇంధనము మరియు ఆహారం. సో ఇక్కడ ఈ 3 అనేవి భారత ప్రభుత్వం వీటిపైన సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ దగ్గరగా 4 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ, 4 లక్షల పైనే అండి, 4 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే విద్య, వైద్యం మీద రెండింటి మీద కలిపి కూడా నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే ఈ బడ్జెట్ కాదు, సాధారణంగా భారతదేశ బడ్జెట్లో ఉన్న లోపం ఏమిటని అడిగితే ఈ భారతదేశ బడ్జెట్స్లో ప్రజలకు కావలసినటువంటి ప్రధానమైన అవసరాలు విద్య మరియు వైద్యం, ఎడ్యుకేషన్ మరియు హెల్త్, విద్య మరియు ఆరోగ్యం, ఎడ్యుకేషన్ మరియు హెల్త్. సో ఈ 2 కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్స్ 4 lakh crores పైన దీన్ని ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఒకవేళ గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో కేటాయింపులు కొంచెం తగ్గాయి, కానీ విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టేదానికన్నా మనకు ఈ సబ్సిడీల మీద చేసేటువంటి ఖర్చే ఎక్కువ. ఆల్రెడీ మనం లాస్ట్లో చెప్పాం, సబ్సిడీల మీద చేసేటువంటి ఖర్చుని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్ని తెలుగులో వచ్చేసేసి రెవెన్యూ వ్యయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే పేరుతో పిలుస్తాం. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్స్ 4 lakhs దగ్గర కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే బడ్జెట్ 2026-27 లుక్ అట్ హియర్, బడ్జెట్ 2026-27 ఇక్కడ మనం టోటల్ హెల్త్ సెక్టార్కి ఒకసారి చూడండి. టోటల్ హెల్త్ సెక్టార్కి 1,06,000 crore రూపీస్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్య రంగం ఏదైతే ఉందో పేదవాడు కూడా కనీసం పొందలే రంగం, కానీ ఇక్కడ క్విక్ రివిజన్, ఈ బడ్జెట్లో ఫార్మా రంగానికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వడం జరిగింది. సో ఫార్మా రంగంలో ఒక ప్రధానమైనటువంటి పథకాన్ని ఏర్పరచడం జరిగింది. అదే వచ్చేసేసి బయోఫార్మా శక్తి. సో ఇది ఈ పథకానికి బయోఫార్మా ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసి ప్రపంచానికి, ఎందుకంటే భారతదేశం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ ఫార్మాసిటికల్ సెక్టార్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఇంకా చెప్పాలంటే యుఎస్ లాంటి దేశాలకు భారతదేశ ఫార్మా ఎగుమతి చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్ లాంటి కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడ దాని గురించి మాట్లాడినట్లయితే 10,000 crore రూపీస్. సో 10,000 crore రూపీస్ ఈ ఫార్మా పథకానికి కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో. In my point of view, the most facilities of the government should provide. One is education, second one is health. మరి ఇక్కడ 1.6 lakh crores అండి, 1,06,000 కోట్ల రూపాయల వరకు హెల్త్ కేటాయించడం జరిగింది. మరి భారతదేశంలో 5 లక్షల రూపాయల వరకు హెల్త్కి సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయం అందించడానికి ప్రధానమంత్రి
జన ఆరోగ్య యోజన. ఫేమస్ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో. పిఎంజేఏవై అంటే ఏంటి? పిఎంజేవై ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో దీన్ని మనం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనని ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ పథకానికి 2026-27 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది అని అడిగితే 9,500 crore రూపీస్ కేటాయించడం జరిగింది. ఎగ్జామ్ హాల్లో ముఖ్యమైనటువంటి పథకాలు ఖచ్చితంగా అడుగుతారు. సో కాబట్టి అందుకనే ప్రత్యేకంగా పథకాల యొక్క కేటాయింపులు, లాస్ట్లో ఆయా సెక్టార్స్ యొక్క కేటాయింపులు కూడా ఈ వీడియోలోనే మనం మాట్లాడుకుందాం. సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 9,500 crores కేటాయించడం జరిగింది. అలా కాకుండా మనకి ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో, నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉందో 39,390 crores. సో 39,390 crores నేషనల్ హెల్త్ మిషన్కి కేటాయించడం జరిగింది. భారతీయ జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయించడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ఎందుకంటే మనం ఆయుర్వేదానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇండియా. భారతదేశం ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి వాటిలో వన్ ఆఫ్ ద ఫేమస్. ప్రధానమంత్రి గారు విశ్వదేశాల దీంట్లో కూడా ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని మాట్లాడటం జరిగింది. సో ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదాని ఈ బడ్జెట్లో ప్రారంభించడం జరిగింది. 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదాని ఈ బడ్జెట్లో తీసుకోవటం అనేది జరిగింది. సో ఎన్ని ఆయుర్వేదక్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం? 3 ఆయుర్వేదక్. అసలు ఈ బడ్జెట్లో బయోశక్తి ఫార్మా రంగం కోసం ఏ పథకాన్ని ప్రారంభించారంటే బయో ఫార్మా శక్తి పథకము ఫర్ ఇండియన్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్స్, అండ్ ఇండియా ఈజ్ నంబర్ 1 ఇన్ ఫార్మాస్యూటికల్ సెక్టర్, అండ్ 10,000 crores allocating ఫర్ దట్ ప్రోగ్రామ్. అసలు నేషనల్ హెల్త్ మిషన్కి ఈ బడ్జెట్ ఎంత కేటాయించారంటే 39,390 crores. అదేవిధంగా ఆల్ ఇండియా మొత్తం ఇండియాలో మొత్తం హెల్త్కి ఎంత కేటాయించారంటే 1,06,000 crores కేటాయించడం జరిగింది. సో హెల్త్ ఈజ్ అ వెల్త్. ఓకే, హెల్త్ అనేది ప్రతి ఒక్క పౌరుడికి కావాల్సినటువంటి ప్రధానమైన వెల్త్. మరి అదేవిధంగా డిఫరెంట్ సెక్టార్స్కి ఏ అలొకేషన్స్ ఈ బడ్జెట్లో చేయడం జరిగింది? వాట్ ఆర్ ద డిఫరెంట్ అలొకేషన్స్ ఆఫ్ దిస్ బడ్జెట్? హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్కి మనం చూసినట్లయితే 5,98,000 crores ట్రాన్స్పోర్టేషన్కి చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ మీడియంగా చేయడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ ఆల్రెడీ మనం సపరేట్ వీడియో చేసాం, చూసుకోండి. మీకు ఇక్కడ 5,94,585 ఇక్కడ మీరు చూస్తే మనం ఒరిజినల్గా చేసినటువంటి డిఫెన్స్ షార్ట్స్లో మీకు 7 lakhs ప్లస్ కనపడిందండి. 7 lakhs ప్లస్ కనపడింది. మళ్ళీ ఇక్కడ 5 lakhs ఏంది అని అడుగుతారు మీరు. చాలామందికి తెలియదు ఏంటంటే ఎక్స్పెండిచర్లో ఒకవేళ గనక ఒక యుద్ధ విమానాన్ని కొనడానికి గనక మనం డబ్బులు ఖర్చు పెడితే, అది ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి వస్తుంది, ఆస్తుల కల్పన కింద వస్తుంది. ఈ 5,94,585 కోట్లు అంటే 5,94,000 crores ఏదైతే ఉందో ఇది ఏంటి? మన ఆస్తుల కల్పన ఎక్స్పెండిచర్ కాదు. డిఫెన్స్లో ఆస్తుల కల్పన కాకుండా, డిఫెన్స్లో ఆస్తుల కల్పనతో కలిపి అయితే 7 లక్షల కోట్ల ప్లస్, డిఫెన్స్లో ఆస్తుల కల్పన కాకుండా చేసిన ఖర్చు అయితే 5,85,000 crores. కాబట్టి జాగ్రత్త. సో ప్లీజ్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో రూరల్ డెవలప్మెంట్ భారతదేశంలో 2 lakhs, రూరల్ డెవలప్మెంట్కి భారతదేశంలో 2,73,108 crores రూరల్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్కి 2,70,108 crores. అదేవిధంగా హోమ్ అఫైర్స్కి మనకు 2,55,234 crores హోమ్ అఫైర్స్ హోమ్ మినిస్టర్ ఖర్చు పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇందాక మనం చెప్పడం మర్చిపోయాను. ఎడ్యుకేషన్ హెల్త్ గురించి మాట్లాడాం. ఎడ్యుకేషన్లో 1,39,289 crores మనం విద్య కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ పరిశ్రమలకు అనుగుణమైనటువంటి
మనం పరిశ్రమలకు అనుగుణమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలి, అనుసంధానమైనటువంటి విద్యను డెవలప్ చేయాలి. సో కాబట్టి ఏదైతే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పరిశ్రమలకు అనుగుణంగా టౌన్షిప్స్ ఏర్పాటు చేసి అంటే వెస్టర్న్ ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో టౌన్షిప్స్ అని ఉంటాయి, ఎడ్యుకేషన్ టౌన్షిప్స్ అంటే అక్కడ ఆ పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యం కలిగిన వారందరూ కూడా ఒకటి దొరకడం జరుగుతుంది. అలాంటి టౌన్షిప్స్ని ఇండియాలో కూడా తీసుకురావాలని ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో బాలికలకు సంబంధించి ఒక వసతి గృహం ఏర్పాటు చేయాలని కూడా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించడం జరిగింది. మరి అదేవిధంగా ఎనర్జీ సెక్టార్ చూస్తే 1,09,029 crores ఎనర్జీ సెక్టార్ ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్కి 1,04,000 crores, అర్బన్ డెవలప్మెంట్ 85,522 crores. భారతదేశం ఎందుకంటే మరి అర్బన్ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మరి బాండ్స్ని జారీ చేసేటువంటి మున్సిపాలిటీ బాండ్స్ని కూడా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆ బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. సో ఐటీ అండ్ టెలికాంలో 74,560 crores అండ్ ఇండస్ట్రీస్కి మరొక 70,000 crores ఇండస్ట్రీ కేటాయించడం జరిగింది. మరి సోషల్ వెల్ఫేర్కి 62,000 crores కేటాయించారు. మరి అదేవిధంగా సైంటిఫికల్ డిపార్ట్మెంట్కి 55,576 crores కేటాయించడం జరిగింది. సో ఈ వీడియోతో బడ్జెట్ యొక్క పార్టులన్నీ కంప్లీట్. పార్ట్ 1 చెప్పాము, పార్ట్ 2 చెప్పాము, పార్ట్ 3 చెప్పాము. సో ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మొత్తం బడ్జెట్స్ అన్నీ ఒకేసారి మీకు చెప్పినట్లయితే మీరు కాన్సన్ట్రేషన్ అంతగా వినలేరు. సో దాంతోపాటుగా మీ వరకు చేరుకోవడానికి షార్ట్స్ చేయడం జరిగింది, మీ వరకు బడ్జెట్ని చేర్చడానికి వీడియో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ ఎవరైతే చూసారో రాబోయేటువంటి 1 సంవత్సరం వరకు బడ్జెట్లో ఏ ప్రశ్న అడిగినా కానీ దాదాపు మీకు చేరే విధంగానే ఉంటుంది. సో కాబట్టి కీప్ ప్రిపేరింగ్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మరొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ శివప్రసాద్, ఎకానమీ ఫ్యాకల్టీ.